నమస్తే, నేను శ్రీలత. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో మొక్కలు పెట్టే కదండి, సెకండ్ బెడ్రూమ్లో కూడా మొక్కలకు అరేంజ్ చేసుకున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తా. ఇది ఎంట్రన్స్లో అండి, సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్లో, పిల్లల బెడ్రూమ్లో ఎంట్రన్స్లో ఇట్లా ఇవి ముందు నుంచే ఉన్నాయి. అలాగే ఈ రూమ్లో కూడా ఒక స్నేక్ ప్లాంట్ పెట్టానండి. చాలా రోజులైంది ఇది కూడా పెట్టి. మనకు ఆక్సిజన్ మంచిగా ఇస్తుంది అని ప్రతి వీడియోలో చెప్తున్నా కదండి. అందుకనే మీకు మరీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కరో ఇద్దరో ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ఇలా మెయింటైన్ చేసుకుంటారేమోనని ఉద్దేశంతోనండి. ఇదొక స్నేక్ ప్లాంట్. దీంట్లో ఇంకొక 4 మొక్కలు రెడీ చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక రబ్బర్ ప్లాంట్ పెట్టానండి. రబ్బర్ ప్లాంట్ కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుందటండి. అది కాకుండా మనకు ఈ మొక్కలతోటి ఇంకొకటి కూడా ఉందండి, డస్ట్ లాంటిది కూడా మొక్కలు తీసేసుకుంటాయండి. అది చూసారా, ఇప్పుడు దీని మీద డస్ట్ ఉంది అంటే 2-3 రోజులు అయింది తుడవక, ఇంత ఉంది. తుడిస్తే మట్టుకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. అంటే మళ్ళీ 4 రోజులకు మళ్ళీ అంత డస్ట్ పడుతుంది. అంటే మనకు బెడ్ల మీదకు ఇల్లు క్లీన్ చేసినప్పుడు బెడ్ మీదకి దుమ్ము పడకుండా ఆ దుమ్ము కూడా చెట్లే తీసేసుకుంటాయి. అంటే వాటి వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ 2 కబోర్డ్స్ మధ్యలో ఇది పెట్టానండి, జీజీ ప్లాంట్ పెట్టాను. ఇది కూడా చాలా 2 ఇయర్స్ మొక్క అనుకుంటండి. ఇది జీజీ ప్లాంట్ కూడా నా దగ్గర చాలానే పెట్టుకున్నాను. అట్లా ఇండోర్ డెకరేషన్కైనా బయట గార్డెన్ డెకరేషన్కైనా మనకు మంచి పని చేస్తుంది. ఒకటి ది బెస్ట్ ఆక్సిజన్ ప్లాంట్ అని చెప్పొచ్చండి. స్నేక్ ప్లాంటు, జీజీ ప్లాంటు, తర్వాత మనీ ప్లాంట్, ఇవన్నీ మంచి ఆక్సిజన్ ఇస్తాయండి మనకు. తప్పకుండా మనం ఇంట్లో కానీ బయట కానీ తప్పకుండా పెట్టుకోవాలి. నేనైతే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల అంత మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నానండి. అలాగే ఇది దారి అండి, ఇటు వాష్రూమ్కి పోయే దారి. ఇక్కడ కూడా ఒక స్నేక్ ప్లాంట్ పెట్టానండి. అదేమో గ్రీన్ చారలు ఉన్నది, ఇదేమో ఎల్లో షేడ్తో ఉన్నదండి. ఏదైనా సరే అండి, ఈ స్నేక్ ప్లాంట్, ఆ స్నేక్ ప్లాంట్, ఏ స్నేక్ ప్లాంట్ అయినా కూడా మనకు మంచి ప్యూర్ హెయిర్ ఇస్తుంది, ఆక్సిజన్ మంచిగా ఇస్తుంది. ఓకేనా అండి. మనకు రూమ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అన్నీ తీసేసుకొని మనకు మంచి ప్యూర్ ఆక్సిజన్ తోటి కూడిన గాలి మనకి ఇస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి.